శ్రీమాత్రే నమః. ఇంతకుముందు వీడియోలో మనం 40వ శ్లోకం వరకు లలితా సహస్రం అర్థం చెప్పుకున్నాం కదా. ఈ 40వ శ్లోకం వరకు ఏం చెప్పారంటే కుండలిని శక్తి ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పారు. ఇక్కడ కుండలిని శక్తిని గురించి మనకి సుఖ సంహిత అనే గ్రంథంలో ఒక విషయం చెప్పారు. అదేంటంటే అగ్ని తేజస్సు చేత, సూర్య తేజస్సు చేత, చంద్రకాంతుల చేత 72,000 నాడులకు అమృతధార కురిపించుతుంది. ఎవ్వరికీ తెలియకుండా, సంచరిస్తున్నట్టు కూడా తెలియకుండా ఈ కుండలిని శక్తి మనల్ని తృప్తిపరిచే విధంగా చేస్తుంది అని ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం 41వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. ఈ 41వ శ్లోకం గురించి ఏం చెప్తున్నారు అని అంటే అమ్మవారి గుణగణాల నుంచి వర్ణన ఉంటుంది. అమ్మవారు ఏ విధంగా శక్తితో ఉంటారు, ఎలా ఉంటారు అనే దాని గురించి వివరిస్తున్నారు ఇందులో. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. అంటే ఇక్కడ మహాదేవునికి భార్య అయినటువంటి భవానీ ఉపాసన చేత కానీ ధ్యానం చేత కానీ మనకి దారిని చూపుతూ ఉంది అని ఇక్కడ అర్థం. చావు పుట్టుకల చక్రంలో ఎప్పుడూ మనం ప్రవేశిస్తూ బయటికి వస్తూ అదే చక్రంలో తిరుగుతూ ఉంటున్నాం కదా. దీనికే భవారణ్య అంటే అరణ్యము అనేటువంటి పేరు. సంసారము అనేటువంటి అరణ్యం నుంచి మనల్ని గండ్రగొడ్డలి చేత ఛేదించి అమ్మవారి పాదాల దగ్గర చేర్చుకునేలాగా చేస్తుంది అని అర్థం. అంటే ఈ సంసార సాగరం నుంచి మనల్ని బయటకు నెట్టి మోక్షము అనేటువంటి దాన్ని ఇచ్చి అమ్మవారి సేవలో మనం నిమగ్నం అయ్యేలాగా తిరిగి మనకి జన్మ లేకుండా చేయగలిగింది అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది 8 అక్షరముల నామము. అలాగే మంగళం అంటే ఇష్టం కలిగినటువంటిది, భద్రగజములు ఇష్టములుగా కలిగినటువంటిది. ఏనుగుల్లో ఒక జాతి విశేషము. అట్టి భద్రగజములు ప్రియమైనవి, మక్కువ కలిగినటువంటివి, మంగళప్రదమగు స్వరూపము కలిగినటువంటిది, భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది అని ఈ శ్లోకానికి అర్థం. 42వ శ్లోకం. భక్తి ప్రియ భక్తిగమ్య భక్తి వశ్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని. అంటే భక్తిని చేసేవారికి ఇష్టమైనది, భక్తి చేత ప్రత్యక్షమయ్యేది, భక్తి చేత స్వాధీనురాలు అయ్యేటువంటి అమ్మ. అంటే ఇక్కడ మనం ఎంత అమ్మవారిని ఆరాధిస్తామో, ఎంత మన సొంతం అని మనం అమ్మవారిని అనుకుంటామో అంత తొందరగా మనకి అమ్మ మనతో వస్తుంది, మనకి దారి చూపిస్తుంది, మనకి స్వాధీనం అవుతుంది అని చెప్తుంది. భక్తికి తను అధీనురాలైపోతుంది, అలాగే మనలోని భయాన్ని పోగొడుతుంది. శంభునికి భార్య అయినటువంటిది, శాంభవి దీక్షా స్వరూపిణి, 8 సంవత్సరముల కన్య, రహస్యమైన శాంభవి ముద్రాస్వరూపిణి, శాంభవులకి తల్లి అయినటువంటి శాంభవి. శారద అంటే సరస్వతి అనే వాగ్దేవతల చేతను ఆరాధించబడుతూ ఉండేది. ఇక్కడ సరస్వతి చేత వాగ్దేవతల చేత ఆరాధించబడుతూ శరదృతువులో అది కూడా ఆరాధించబడుతుంది. దీనికే వసంత నవరాత్రులు అనే పేరు. సర్వాణి అంటే శంకరుని భార్య. అంటే శంకరుని భార్య అయినటువంటి సర్వాణి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. 43వ శ్లోకం. శాంకరి శ్రీకరి సాధ్వి శరత్చంద్ర నిభానన సాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. శాంకరి అంటే శంకరుని శ్రీ లేక సుఖము చేతియందు కలిగినటువంటి శివుని భార్య. ఐశ్వర్యమును సంపదలను ఇచ్చేటువంటి
ఇతరులకు సాధ్యము కాని పాతివ్రత్యము కలిగినటువంటిది. శరత్కాలంలో చంద్రునితో సమానమైనటువంటి ముఖము కలిగినటువంటి, కృషించిపోయినటువంటి పొట్ట కలది, హిమవంతుని కుమార్తె, అజ్ఞానము లేనిది అని ఈ శ్లోకానికి అర్థం. 44వ శ్లోకం. నిర్లేప నిర్మల నిత్య నిరాకాశ నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. అంటే ఇక్కడ కర్మ సంబంధంతో పూయనటువంటిది, అంటే కర్మ సంబంధం ఆమెకి అంటుకోదు. జ్ఞానం చేత కర్మ సంబంధ లేపనము అనేటువంటిది లేకుండా ఆవిడ ఉంటుంది. ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది, ఎప్పుడు జ్ఞానంతో కూడి ఉంటుంది, 3 కాలాల్లోనూ ఉండేటువంటిది. ఈమె ఆకార రహితంగా ఉంటుంది. అలాగే ఇక్కడ అవిద్యా సంబంధం ఉన్నప్పటికీ కలత లేకుండా ఉంటుంది. అంటే చంచలాత్ములకు ఈమె దూరురాలు, శూన్యవాదాన్ని త్రోసిపుచ్చుతుంది. అలాగే గుణము లేనిది, అంటే గుర్తించటానికి వీలు కాని గుణములకు మించి నిర్గుణంగా ప్రకాశించేది అని అర్థం. ఏ అవయవములు ఏ గుణములు లేనటువంటిది, నాశనము లేని అమృత సమానురాలు, కామములు లేనటువంటిది, ఎప్పుడూ శాంతాన్ని కలిగి ఉండేటువంటిది. ఇది 44వ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 45వ శ్లోకం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. అంటే ఇక్కడ నిత్యముక్తులకు భక్తులు కలిగినటువంటిది, అంటే మోక్షస్వరూపిణి. అలాగే మహదాది వికారములు లేనటువంటిది, తొలగిన ప్రపంచములు కలిగినటువంటిది, అంటే నిర్గతమైన ప్రపంచములు, భూమి మొదలైన వాని గుంపుల విస్తారము అనేదే లేనిది, ఆశ్రయరహితురాలిగా ఉంటుంది. బ్రహ్మ సర్వాశ్రయమయి ఇతర ఆశ్రయరహితము. దేవియందు ఈ విశ్వమంతా ప్రతిష్ఠితము. ఆ దేవికి ఉనికి ఎక్కడిది, ఉనికి ఆవిడికి లేనటువంటిది. 3 కాలాలయందు మాలిన్యం లేనటువంటిది, స్పర్శరహితమున కాన మహాశుద్ధ నిర్మలముగా ఉండేటువంటిది. అంటే 3 కాలాల్లో మాలిన్యరహితంగా నిత్యశుద్ధిగా ఉన్నటువంటిది అని అర్థం. ఇక్కడ స్పర్శరహిత మహాశుద్ధి అంటే స్మృతిని బట్టి దేహము మిక్కిలి మలినమవుతూ ఉంటుంది. ఆ దేహమందు ఉండేవాడు నిర్మలంగా అవుచున్నాడు అని అర్థం. అలాగే ఎప్పుడూ తెలివిగా ఉండేటువంటిది, తారానామక దేవి రూపం కలిగినటువంటిది, నిందించదగినటువంటి అజ్ఞాన వికారములు లేమియు లేనటువంటిది. ఈమె అనుగ్రహమును పొందినవాడు అవధ్య నరకములను పొందగలడు. అంటే ఏ నరకము లేనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు అని అర్థము. అవకాశము లేనటువంటి 46వ శ్లోకం. నిష్కారణ నిష్కళంక నిరీశ్వర నీరాగ రాగమదని నిర్మద మదనాశిని. ఏ కారణము లేనటువంటిది, ప్రథమ స్పందము చేత కలిగినటువంటి ఆనందాన్ని కలిగినది, పాపములు లేనిది, అలాగే రాగము అంటే కోరిక, ఎలాంటి కోరికలు లేనటువంటిది, భక్తిని అతిక్రమించినది, జలపర్వతో భయస్వరూపురాలైనటువంటిది, భక్తులకు వైరాగ్యాన్ని కలిగించుటచే అనురాగాన్ని పోగొట్టేటువంటిది, అలాగే మదాన్ని పోగొట్టేటువంటిది, మదమును నాశనం చేసేటువంటిది అయిన శ్రీ లలితాదేవి అని ఇక్కడ అమ్మవారి గుణగణాన్ని వసిన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. 47వ శ్లోకం. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. ఈ శ్లోకానికి
అర్థం ఏంటంటే ఎటువంటి చింతలు లేనిది, ఎలాంటి అహంకారము లేకుండా ఉండేది, మోహం లేనిది, మోహాన్ని నాశనం చేసేది, మమకారం లేనిది, మమకారాన్ని పోగొట్టేది, అలాగే పాపాలు లేనటువంటిది, పాపాన్ని పోగొట్టగలిగేటువంటిది అని అర్థం. ఇప్పుడు 48వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయగ్ని, నిర్భవ భవనాశిని. ఇక్కడ నిష్క్రోధ అంటే క్రోధము లేనటువంటిది అని. కోపం లేకుండా ఉండే అమ్మవారు కోపాన్ని ఎప్పుడూ పోగొడుతూ ఉంటుంది. అలాగే ఎలాంటి పిసినారితనాన్ని అమ్మవారు చూపించదు, మనకి ఎంతో ఔదార్యంతో ఉంటుంది. అలాగే ఎవరైనా పిసినారితనాన్ని కానీ కలిగి ఉంటే దాన్ని అమ్మవారు పోగొడుతుంది. అలాగే అమ్మవారు పుట్టుక లేనటువంటిది, అంటే ఆది లేదు అంతం లేదు అంటారు కదా, ఈమె పరమాత్మ స్వరూపురాలు కాబట్టి పుట్టుక అనేది ఉండదు. అలాగే సంసారాన్ని దాటిస్తుంది. అంటే ఇక్కడ సంసారాన్ని నశింపజేయడము అంటే ఏంటంటే మనకి చావు పుట్టుకలు లేకుండా మోక్షాన్ని ఇస్తుంది అని అర్థం. అలాగే మనకుండే అనుమానాలను కూడా అమ్మవారు తొలగిస్తుంది అని చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. 49వ శ్లోకం. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని, నిర్నాశ మృత్యుమథని, నిష్క్రియ నిష్పరిగ్రహ. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. ఇక్కడ నిర్వికల్ప అంటే ఎలాంటి కల్పాలు లేనటువంటిది అని అర్థం. రాహు శిరస్సు సంధ్యాపుత్రుడు మొన్నగు శబ్దముల వల్ల ఒక జ్ఞానం కలుగుతుంది. రాహుకి శిరస్సు నేరుగా ఉండదు, రాహువే శిరస్సు. అలాగే పుత్రులు ఉన్నది సంధ్య కాదు, సంధ్యకు పుత్రులు ఉండరు. అట్లు లేని పదార్థాన్ని ఆ శబ్దములు బోధించుచున్నాయి. లేని పదార్థములను బోధించు జ్ఞానమునకు నికల్పము అని పేరు. ఈ విషయము యోగ సూత్రంలో కూడా ఉంటుంది. అలాగే భేదనాశిని, ఈవిడ భక్తులకు వ్యావహారిక భేదములను పోగొడుతూ ఉంటుంది. అంటే బ్రహ్మజ్ఞానాన్ని అమ్మవారు కలిగిస్తుంది అని అర్థం. తర్వాత ఈమెకి నాశనము అనేటువంటిదే ఉండదు, ఎప్పుడూ అమ్మవారు ఉంటుంది. అలాగే మృత్యువు అనే భయాన్ని ఈమె పోగొడుతుంది. ఎలాంటి క్రియలు లేనటువంటిది, క్రియా సంబంధం లేకపోయినా కర్తృత్వాది కారకాలు లేనిది, పరిజనము లేనటువంటిది అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు 50వ శ్లోకం చూద్దాం. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ, దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. అమ్మవారి గుణగణాలను గురించి చెప్పడంలో ఇది చివరి శ్లోకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నిస్తుల అంటే సాటి లేనిది అని అర్థం, ఎవ్వరికీ సాటి లేనటువంటిది. అలాగే నల్లని జుట్టు కలిగినటువంటిది, అపాయము లేనటువంటిది, అతిక్రమాదులు లేనటువంటిది. అంటే అతిక్రమించటము అనేటువంటిది తెలియనిది, శిక్ష లేనిది, వినాశనము లేనిది, దోషము లేనిది, పాపము లేనిది. అలాగే పొందసఖ్యము కానటువంటిది. యోగులకు కూడా దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించటం వల్ల దుర్గా అని ప్రసిద్ధికెక్కినది. దుర్గ భయం నుంచి ఇంద్రాదులను తరింపజేసేది. సుబాహురాజు యొక్క ప్రార్థన చేత కాశీలో ఉన్నది. 9 సంవత్సరాల కన్యా స్వరూపురాలు, భీమరథి తీరస్థిత సన్నతి క్షేత్ర నివాసిని అయినటువంటి దుర్గాదేవి. ఇక్కడ దుర్గా అంటే అమ్మవారిని గురించి మరొక పేరుగా చెప్తున్నారు. అలాగే దుఃఖహంత్రి అంటే మన బాధల్ని పోగొట్టేటువంటిది, సుఖములను ఇచ్చేది అని చెప్పి ఈ శ్లోకాన్ని మనం గమనిస్తే ఈ 50వ శ్లోకంలో అమ్మవారి గుణాన్ని గురించి చెప్తూ ఆవిడ
ఏం చేస్తుంది అనేది కూడా వివరిస్తున్నారు. ఇక 51వ శ్లోకం నుంచి అమ్మవారు ఏమేం చేస్తుంది అనే దాని గురించి శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుందాం. నమస్తే.